ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండము 24వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాం. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలీలు నీ నివాస స్థలము ఎంతో రమ్యమైనవి. చూడండి, ఈ పూట దేవుని వాక్యములో నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. యాకోబు, ఇశ్రాయేలీలు మీ నివాస స్థలము ఎంతో రమ్యమైనవి. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు నమ్మిన పిల్లలు, దేవునిని వెంబడిస్తున్నటువంటి ప్రజలు, క్రీస్తులో నిలిచినటువంటి వారి యొక్క గృహాలు ఎలా ఉండాలంటే రమ్యముగా ఉండాలి, ఆశీర్వాదముగా ఉండాలి, ఆత్మీయతలో ఉండాలి, అన్ని విషయములు వర్ధిల్లుతూ ఉండాలి, అన్ని విషయములు ఆశీర్వాద ఫలముల చేత నింపబడాలని ప్రభు కుటుంబము, ఏ కుటుంబం అనబడుతుందో భూమి మీద అది దేవుని వలన నియమించబడిన కుటుంబములని, నివాస స్థలములని ప్రభు చెప్పినటువంటి మాటలు. కాబట్టి ఈ పూట వాక్యము నీ నివాస స్థలములు ఎంత రమ్యముగా ఉన్నాయి, ఎంత రమ్యముగా ఉన్నాయి. కొందరిని మనం చూస్తే మా గృహములోనికి వెళితే నరక కోపం అండి, సమాధానం ఉండదు. కొంతమందిని మనం చూస్తే పిల్లలలో ఒకరికొకరికి సమాధానం ఉండదు, శరీర బలహీనతలండి, ఒకరికొకరికి ఆదరణ లేదు. ఇలాగ మనం చూస్తే పైకి కనిపించినంతటువంటి గృహము అందముగా వాళ్ళ హృదయాలలో, వాళ్ళ గృహాలలో రమ్యముగా కనపడదు. రమ్యం అనేది అందముగా ఉండాలి, లేదా ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రభు అందుకే మీ నివాస స్థలములో ఆశీర్వాదముగా ఉండటానికే ప్రభు నిన్ను ఆయన కోరుకొని నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడనే సత్యమును మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు గమనించాలి, ఎవరి ఇల్లు రమ్యముగా ఉంటుంది, ఎవరి ఇల్లు ఆశీర్వాదంగా ఉంటుంది అనేది మనము కొన్ని విషయాలు ఈ పూట మనం ధ్యానించుకుందాం. దీనవృద్ధాంతముల మొదటి దీనవృద్ధాంతముల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాం. దేవుని మందసమ ఒబేదేదోము ఇంటిలో ఉన్నంత వరకు అతని కుటుంబము యొద్ద 3 నెలలుగా యెహోవా ఒబేదేదోము యొక్క ఇంటి వారిని, అతని ఇదిగో సొంత వారిని ప్రతి ఒక్క విషయంలో ఆశీర్వదించినట్లుగా రాయబడి ఉన్నది. అతని సొత్తంతటిని కూడా ఆశీర్వదించినట్లు ఇక్కడ రాయబడిన మాట. అతను కుటుంబం అంతా కూడా, అతని నివాస స్థలం అంతా కూడా ఆశీర్వాదంగా ఉండటానికి గల కారణం ఏంటంటే, వాస్తవానికి అర్థమైందండి, దేవుని యొక్క మందసమ తీసుకెళ్లారు, ఏదో చేద్దామని మొత్తానికి ఎక్కడికి వచ్చేసిందంటే ఒబేదేదోము ఇంట్లోకి వచ్చేసింది. ఒబేదేదోము ఇంట్లో మందసమ ఉన్నంత వరకు అది ఆశీర్వాదముగా ఉన్నది, ఆశీర్వాదముగా తీసుకొచ్చినట్లుగా రాయబడింది. ఈరోజు ఎంతమంది జీవితంలో దేవునితో నిబంధన కలిగినటువంటి నిబంధన మందసమ ఏర్పరచుకున్నారు? నేను నిబంధన చేసుకున్నాను యేసు కొరకు, తప్పు మార్గాలలో ఉండకూడదు, లోక సంబంధముగా నడుచుకోకూడదు, వ్యర్థమైన వాటికి చోటివ్వకూడదు, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని కృపా వరముల చేత, సత్యస్వరూపి కలిగిన ఆత్మ చేత పరిశుద్ధమైన జీవితము జీవించే జీవితాలుగా నేను ఉండాలి, ప్రభు కొరకు నేను జీవించాలనే ఒక నిబంధన చేసుకున్న వారు ఎంతమంది? పేరుకు మాత్రమే క్రైస్తవులు. క్రైస్తవ కుటుంబాలలో ఏమున్నారండి? ఇంకా తాగుబోతులుగానే, ఇంకా బలహీనులుగానే, ఇంకా శరీరేచ్ఛల్లో, ఇంకా కొన్ని అక్రమమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ వారి కుటుంబాలు ఎలా రమ్యముగా ఉంటాయి? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయముగా నువ్వు ఏ బలహీనతల్లో చిక్కుకున్నావో, ఆశీర్వాదం అనేది నీ కుటుంబానికి దూరముగా ఉన్నదేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుడితో ఒక నిబంధన చేసుకో. ఎప్పుడైతే ఒబేదేదోము ఇంట్లో నిబంధన మందసమ ఉందో అతని కుటుంబం అంతా ఆశీర్వదించబడింది. ఈరోజు తీర్మానం చేయి,
యేసుతో నేను జీవిస్తా, యేసుక్రీస్తు కొరకు జీవిస్తానని ఒక నిబంధన చేసినట్లయితే, నిబంధన మందసమ దేవుడు సన్నిధి ఎప్పుడైతే ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వదించబడుద్ది, ఆ కుటుంబము దీవించబడుతుందని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్తున్నమాట, మీ నివాసములు ఎంతో రమ్యముగా ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాం. యోబు గ్రంథములో 8వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుతున్నాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనములో చూసినట్లయితే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉన్న ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుచు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములు వర్ధిల్ల చేయును. చూసారా, ఒక కుటుంబం, ఒక నివాస స్థలం అది వర్ధిల్లాలి, 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 ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించబడాలంటే ఒకటి గమనించండి మీరు ఇక్కడ, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివై నిశ్చయముగా నువ్వు దేవుని యందు శ్రద్ధ నిలుపుకొని నీతికి తగినట్లుగా నువ్వు నడుచుకున్నట్లయితే నీ నివాస స్థలం వర్ధిల్లుతూ ఉంటుంది. అంతేకాని వాక్యము విని విడిచిపెట్టేసి దేవునికి మనస్సును అప్పగించుకోక, ప్రభుతో నిబంధన లేకోకుండా నడతలో, ఆలోచనలో, ప్రవర్తనలో యథార్థత లేకోకుండా వారు ఎంత భక్తి చేసినా కానీ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి అంటే ఎక్కడ వర్ధిల్లుతున్నారు? ఇక్కడ మీరు గమనించాలి. పవిత్రుడుగా ఉండాలి, యథార్థవంతుడై ఉండాలి, దేవుని యందు నిశ్చయించుకొని ఆయన యందు శ్రద్ధ నిలిపిన వారమై నీతికి తగినట్లుగా నువ్వు నడుచుకున్నట్లయితే నీ నివాస స్థలములో వర్ధిల్లుతాయి. అని అందరికీ తెలుసు. ఒక కుటుంబాన్ని కాపాడుతాను, ఎప్పుడు కాపాడుతాను అంటున్నాడు? ఎప్పుడు కాపాడుతాను అంటున్నాడు? చీకటిలో సంచరించు తెగులు వస్తాయి, మధ్యాహ్నమందు పాడు చేసే రోగములు వస్తాయి. ఇదిగో నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదని ప్రభు ఎప్పుడు చెప్తున్నాడంటే, ఖచ్చితంగా మీరు గమనించాలి. 91వ కీర్తన 1వ వచనములో, మహోన్నతుని చాటున నువ్వు నివసించాలి. మహోన్నతుని చాటే నీ నివాస స్థలమై ఉండాలి. అప్పుడు ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. మహోన్నతుని మనము చాటుగా ఏర్పరచుకున్నప్పుడు, మాటుగా ఏర్పరచుకున్నప్పుడు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు కదా ప్రభు చెప్తున్న మాటలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నివాస స్థలములో వర్ధిల్లాలి, నీ నివాస స్థలములో రమ్యముగా ఉండాలి, నీ నివాస స్థలములో సుఖకరమైన నివాసముగా జీవించే జీవితముగా ఉండాలని వాక్యం ఇక్కడ తెలియచేస్తున్నటువంటి సత్యం ఇది. కాబట్టి ఈరోజు అయ్యా, మా కుటుంబాల్లో ఇంకా వ్యసనపరులు ఉన్నారు, మా కుటుంబాలలో ఇంకా బలహీనులు ఉన్నారు, మా కుటుంబాలలో ఇదిగో మాకు మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, ఇదిగో మా శరీరాల్లో అనారోగ్యమే ఉంటుంది అనే స్థితిలో ఒకవేళ నీవు వాక్యం వింటున్నావేమో, ఖచ్చితంగా యథార్థమైన పవిత్రమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును, ఆయన్ని రక్షకుడిగా ఆయన యందు నువ్వు నిలిచి ఉండు. ప్రభు కొరకు జీవించు. ప్రభు నిన్ను అన్ని విషయాల్లో కూడా ఆయనే మనకి మహోన్నతుడుగా ఉన్నాడు. ఆ మహోన్నతుని చాటున నివసించు. ఈ అపాయము ఏది నీకు రానియకుండా ఆయన కృపతో నిన్ను బలపరిచి, ఆయన కార్యములు నిన్ను సఫలపరిచి, నీవు ఏ స్థితిలో ఉన్నావే ఆ స్థితిలో ఆ దరిద్రత, ఆ శాపము, ఆ బలహీనత, ఆ లోపము, ఆటంకపరిచేవి ఏమున్నాయో వాటినన్నిటిని తొలగించటమే కాదు, నీ నివాస స్థలము ఎంతో రమ్యముగా ప్రభు కృపతో స్థిరపరచి ఆయన కృపలో బలపరచునుగాక. ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొని, అయ్యా నేను ఇక పవిత్రునిగా, యథార్థవంతుడుగా, నీతిమంతుడుగా మీ మాటలు చప్పున నేను సరిచేసుకుంటాను అనే తీర్మానం నీలోకి రాని ప్రభు నిన్ను అన్ని విషయాల్లో కూడా ఆయన ఉద్ధరించి నిన్ను ఆయన సన్నిధిలోకి చేర్చుకొని నీవు నివాసిస్తున్న నివాస స్థలములో రమ్యముగాను వర్ధిల్ల చేసి సుఖకరమైనటువంటి
నివాస స్థలాలుగా దేవుడు కృపలు స్థిరపరిచి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు. ఇచ్చినటువంటి సమయం ఉదయము ఎంతమంది కుటుంబాల్లో రమ్యముగా ఉండవలసిన కుటుంబాలు అనేకమైనటువంటి అపాయాలు, అనేకమైన నష్టాలు, అనేకమైన దుఃఖములు, అనేకమైన వేదనలు ఏ కుటుంబాలలో ఉన్నాయో ఆ కుటుంబాల మీద ఉన్న శాపములు యేసు నామములు కొట్టివేయబడునుగా. నివాసాలు రమ్యముగా, ఆశీర్వాదకరముగా వర్ధిల్లు చేస్తూ సుఖకరమైన నివాసాలుగా మీ కుటుంబాలుగా మార్చమని ప్రభు మీ సన్నిధిలో యథార్థమైన నీతిని, భక్తిని, మిమ్మల్ని వెంబడించేటువంటి కృపను మీ బిడ్డలకు అందించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.